శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మే నెలలో ప్రథమ పక్షంలో అంటే మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యలో మేషరాశి వారికి సంబంధించి గృహిణులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు, అలాగే డైవర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు సంబంధించిన విషయాల గురించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రప్రథమంగా గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే, గృహిణులు వారు గతంలో ఉన్నటువంటి ఖర్చులన్నింటినీ కూడా నియంత్రించడం, మునుముందు చేసేటువంటి పనులలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే చిన్నపాటి పెట్టుబడులు పెట్టడం, దాచినటువంటి ధనంతో ఇంట్లో ఉన్నటువంటి వారికి సంబంధించి అవసరమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం, మంచి పేరుని, ధైర్యాన్ని సొంతం చేసుకోవడం, అలాగే కొన్ని సందర్భాల్లో వారికి వారే అధైర్యపడుతూ లో అయిపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం పొందుటకు ప్రతి శుక్రవారము కూడా కుంకుమార్చన చేయడం, అలాగే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దర్శనం చేసుకోవడం, నిత్యము ఇంట్లో చేసేటువంటి దీపారాధన వల్ల విశేషమైనటువంటి శక్తి కలుగుతూ ఉంటుంది. తదుపరి విద్యార్థుల గురించి వస్తే, గతం కంటే కూడా చదువు పట్ల వీరికి కాస్త కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు. వీరు గతం కంటే కూడా విశేషంగా కష్టపడినప్పటికీ ప్రతిఫలం ఆశించిన మేరకు రాకపోవచ్చు. ఆలోచన శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేకపోతారు. వేరే వారితో పోల్చుకోవడం, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. మీ యొక్క స్వీయ జాతకం, మీ యొక్క స్వీయ నియంత్రణ విశేషంగా మీకు సహాయపడుతూ ఉంటుంది. అనవసరంగా ఒకరితో కంపేర్ చేసుకోకండి. అనవసరంగా ఒకరి ద్వారా మీరు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోకండి. ఒకరిని చూసి మీరు పోల్చుకోవడం కూడా చేయకుండా ఉంటే మంచిది. వీలైనంత వరకు కూడా ఈ 15 రోజుల్లో కూడా సరస్వతీదేవికి నిత్యము కూడా నమస్కారం చేయడము, వాగ్దేవి అయి నమః అంటే వాక్చాతుర్యం పెరుగుటకు వాగ్దేవి అయి నమః అని అమ్మవారి ముందు నిల్చొని ఆ మంత్రం చెప్పడము, అలాగే వీలైనంత వరకు కూడా మీరు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు, ఒక పూజ చేసేటప్పుడు ఎలా వెళ్తారో అదే విధంగా వెళ్ళడం మంచిది. పోటీ పరీక్షలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోని కొన్ని కారణాల వల్ల మీకు ఏవైనా సరే పనులలో ఆటంకాలు కూడా కలగొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే, మిథునంలో గురుగ్రహ సంచారం చేయడం కారణం చేత ఉద్యోగస్తులు బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సహోద్యోగులతో కొన్ని రకాలైనటువంటి వాగ్వివాదాలకు కూడా గురవుతారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. లాభస్థానము, వ్యయస్థానము రెండూ కూడా చూసుకుంటే అంత అనుకూలంగా లేని కారణం చేత మీ ఉద్యోగం కోసం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం, ఉద్యోగంలో కావాల్సినటువంటి ప్రమోషన్స్ కోసం డబ్బు కూడా ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. వీలైనంత వరకు కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం మంచిది. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులలో బదిలీలు జరుగుతున్న సమయంలో ఆరోగ్యము కానీ కాస్త ప్రమాదాలకు కానీ గురయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం పడకుండా, అలాగే మీరు ఎటువంటి ప్రమాదం బారిన పడకుండా కూడా జాగ్రత్త పడడం మంచిది. మేషరాశి వారికి సంబంధించి అగ్నితత్వ రాశి కాబట్టి అనవసరంగా కోపం ప్రకటితం చేయడం వలన కెరీర్లో కూడా ఏవైనా విపరీతమైన ఇబ్బందులు, ఉద్యోగం పోవడం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. తదుపరి రైతుల గురించి చూసుకున్నట్టయితే, రైతులకు సంబంధించి కొత్తగా ఏవైనా సరే తెలవని పంట గురించి వీరు ప్రయోగాలు చేయడము, అలాగే సాగు చేస్తున్నటువంటి పంటలలో కూడా కొత్త రకము ఎరువులు ఏవైనా సరే చల్లడము, ఏవైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళి కాస్త విపరీతమైన ఆరోగ్య సమస్యలు రావడము ఈ రైతులకు ఎక్కువగా గోచరించే అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా ఇలాంటి చెడు ఫలితాలు రాకుండా ఉండాలి అంటే గ్రామ దేవత ఆరాధన చేయడం మంచిది. దగ్గరలో వీలైతే ఉన్నటువంటి అర్చకులను కలిసి పసుపుతోని భూసూక్తం మంత్రించి మీ పొలంలో చల్లుకోవడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి మీ యొక్క భూమికి, పాడి పంటకు వస్తుంది.
పశువు పక్షాదులు అలాంటివి పెంచేటువంటి వాళ్ళు, అంటే ఏవైనా సరే కాస్త మీకు ఫార్మింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే క్యాటిల్ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ యొక్క జంతువులకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ సమయంలో జాగ్రత్తగా ఉండండి. తినకూడనటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల వాటికి ఆరోగ్య సమస్యలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి రాజకీయ నాయకులకు సంబంధించి వారికి సూర్యగ్రహ సంచారాన్ని బేస్ చేసుకొని పాత మిత్రులు కలవడము, అనుకోని పదవులు చేరడము, అనవసరంగా మాట్లాడడం వల్ల చెడ్డ పేరు తెచ్చుకోవడము, కొన్ని సమయాల్లో వీరి యొక్క మిత్రుల సహాయ సహకారాల మేరకు మంచి ఉత్తమమైనటువంటి సలహాలు అందుకోవడము, దానివల్ల రాజకీయ పరంగా అలాగే ప్రజలలో కాస్త నెగిటివిటీ ఉన్నప్పటికీ ప్రజాబలం కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వీరికి అనుకూలంగా ఉండేటువంటి విషయములు. అలాగే వీలైనంత వరకు ఆదిత్య హృదయాన్ని నిత్యము కూడా వీరు వినడం, యూట్యూబ్లో పెట్టుకొని పొద్దున్నే ఆదిత్య హృదయం, అలాగే అరుణ పారాయణం అని అంటారు, అది వీలైతే అర్చక స్వాములతో చేయించుకోవడం వల్ల విశేష రాజకీయ లబ్ధి పొంది ప్రజలలో మంచి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకుంటారు. తదుపరి ఎవరైతే డైవర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే, మీరు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు పశ్చాత్తాపడతారు. ఖచ్చితంగా మధ్యవర్తిత్వం పొందినటువంటి వ్యక్తుల ద్వారా వెళ్తే లాభపడేటువంటి అవకాశం ఉంది. తెలవనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఇంకా కోర్టులో కాంప్లిమెంట్ అయ్యేటువంటి మాటలు మాట్లాడడం వల్ల గందరగోళానికి దారితీస్తుంది. సులభంగా పూర్తయ్యేటువంటి మీ యొక్క డైవర్స్ లాంటి విషయాలు, కోర్టుకు సంబంధితమైనటువంటి సున్నితమైనటువంటి విషయాలు కూడా మీరు గతం కంటే కూడా ప్రశాంతంగా ఉండాలంటే మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తుల ద్వారా వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. అలాగే మళ్ళీ ద్వితీయ వివాహం చేసుకోవడానికి వచ్చేటువంటి కాలం కూడా మునుముందు నవంబర్ వరకు బాగుంటుంది. ఈలోపు ఎవరైతే డైవర్స్ కోసం ఎదురు చూస్తూ ప్రయత్నిస్తూ ఉంటారో ఇంకేదన్నా లాభాపేక్ష చూడకుండా త్వరగా నిర్ణయం తీసుకోవడం కూడా మంచి సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. తదుపరి వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంబంధిత విషయానికి వస్తే గనక, గతంలో వచ్చిన సంబంధాలే తిరిగి రావచ్చు. ఏవైనా సరే మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయాలన్నీ కూడా మీరు ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా కనిపించవచ్చు. రాహుకేతు సంభావిత దోషములు ఏమైనా ఉంటే గనక నోటిదాకా వచ్చినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఏవైనా సరే మీరు అనవసరంగా మాట్లాడడం వల్ల, తెలవని వ్యక్తులతో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి కాలంగా గోచరిస్తుంది. వీలైనంత వరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోండి, అనవసరమైనటువంటి పోకళ్ళకు పోకండి. అలాగే మీకు ఎవరైతే మీ మనస్సుకు ఏదైతే నచ్చిందో అవే నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచిది. అనవసరమైనటువంటి వాటి జోలికి వెళ్ళడం వల్ల విశేషంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విశేషంగా మనకు ఈ నెలలో ఈ 15 రోజులలో ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలి, అసలు జాతక సంభావిత దోషములకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గాదేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి. అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము, అంటే ఎర్ర రంగు పంచలో 7 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి, మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి
కుజగ్రహ సంచార దోష పీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రతతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి, వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి, గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో, అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నానంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి, గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7 గంటల 20 నిమిషాల లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి, ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.